డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా గాలిస్తోంది. ఎస్ఎల్బీసీ దగ్గర మంత్రి ఉత్తమ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలపై మంత్రి ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా గాలిస్తోంది. ఎస్ఎల్బీసీ దగ్గర మంత్రి ఉత్తమ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలపై కూడా ఆరా తీశారు మంత్రి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు 15వ రోజు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యల్లో పురోగతి సాధించని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 15 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే నిర్విరామంగా కొనసాగుతుంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి కార్మికులు ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అయితే టన్నెల్ ఎండ్ పాయింట్ వద్ద 2 స్పాట్లను గుర్తించినటువంటి కార్మికులు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరపడం జరిగింది. తవ్వకాల చోట భారీగా స్మెల్ వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ బృందాలు అక్కడ పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు జరిపేందుకైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కార్మికులు అదే చోట ఉండవచ్చు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. సో టీబీఎం చక్రాల కింద తొలగిస్తే వేగవంతంగా ఈ యొక్క ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ వద్ద పర్యటించడం జరిగింది. అక్కడ జరుగుతున్న సహాయ చర్యలపై అక్కడ ఉన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం దాదాపు 3 గంటల పాటు ఆయన అక్కడ ఉండి అక్కడ రిస్క్ ఆపరేషన్ 15 రోజులుగా ఎటువంటి పురోగతి సాధించారు, ఎటువంటి అంశాలను వాళ్ళు తీసుకున్నారు, రిస్క్ ఆపరేషన్ లో ఎటువంటి అంశాలను వాళ్ళు తీసుకెళ్లి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది అని చెప్పి కూడా వారంతా కూడా అధికారులు అక్కడ మంత్రి వివరించడం జరిగింది. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. సింగరేణి కార్మికులు పాల్గొంటారు. రోజుకు 3 షిఫ్టుల్లో యొక్క ఆపరేషన్ కొనసాగుతుందని కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్బీసీ చిక్కుకున్న ఆ సైగా చిక్కున్నటువంటి కార్మికులకు సంబంధించిన అవశేషాలు కావచ్చు, డెడ్ బాడీలను రక్షించేందుకు కాపాడేందుకైతే వాళ్ళంతా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే అత్యుత్తమ సాంకేతికంగా ఉపయోగించుకుంటామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రిస్క్ బృందాలతో అధికారులతో దాదాపు 2-3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి మంత్రి కొద్దిసేపటి క్రితమే తిరిగి నల్గొండ వెళ్లడం జరిగింది. అయితే సొరంగంలో చిక్కున్నటువంటి కార్మికులకు గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై రిస్క్ ఆపరేషన్ పర్యవేక్షణపై కూడా మంత్రికి వివరించినటువంటి రాష్ట్ర డిజాస్టర్ మేనేజర్ కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఆర్మీ కమాండెంట్ పసిత్ మెహ్రా కూడా ఆపరేషన్ పై ఆయనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఎన్జీఆర్ఐ మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్యాడవర్ డాగ్ బృందము, ఫ్లడ్ మైనర్స్, రోబోటిక్ రంగ నిపుణులు చర్చించి సహాయక చర్యలు వేగవంతం జరగకపోవడానికి కారణాలు, వారికి వచ్చినటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో మంత్రి వివరించడం జరిగింది. అదేవిధంగా సహాయక చర్యల్లో వచ్చినటువంటి అవాంతరాలను అధిగమిస్తూ కూడా ఈ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సొరంగం లోపల ఆక్సిజన్ స్థాయి సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా నీరు అధికంగా ఉండటం, టీబీఎం యొక్క దృఢమైన లోహాలను, శకలాలు, రాళ్ళు, మట్టి, ఇతర మట్టితో పాటు వస్తుంటే వాటర్ ను కూడా ఇప్పటికీ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగించారని చెప్పి కూడా అధికారులతో ఆయన వివరించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరో 11వ తారీఖు రోజున తిరిగి వస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క స్పాట్ కు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడమా, లేదంటే ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ అధికారులతో హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించడమా అని చెప్పి కూడా తెలియజేస్తామని ముందస్తు చర్యలు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించేందుకు దాదాపు ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ రిస్క్ ఆపరేషన్ 15 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి కార్మికులను కూడా ఆయన అభినందించడం జరిగింది. ఎందుకంటే వీరిని కాపాడే ప్రయత్నంలో మీకు ఏదైనా జరిగితే ప్రభుత్వంతో మేము చర్యలు చేపట్టాల్సి వస్తుంది. సో మీరంతా కూడా జాగ్రత్తలు వహిస్తూ ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని కూడా అధికారులకు, అటు ఉన్నటువంటి కార్మికులకు మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. మొత్తంగా మరో 2 రోజుల్లో యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు కుటుంబ సభ్యులకు కావచ్చు, అటు ఉన్నటువంటి అధికారులు ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.